ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శివ ఖమ్మం నుంచి. శివ, ఈ మూర్తి గారి లైన్ కట్ అయింది. శివ నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు. నమస్కారం. ప్యానల్ ఉన్న పెద్దలు కూడా గుడ్ మార్నింగ్ అండి. మూడు విషయాలు చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు పడితే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు, అందుకనే నేను రాలేదన్నాడండి. నిన్న కాకినాడ ఎలా వెళ్ళాడండి? కాకినాడ వెళ్ళి అక్కడ ఫ్యాన్స్, ఇక్కడ ఫ్యాన్స్ అవసరం లేదు ఆయనకి. అక్కడ వెస్ట్ ఈస్ట్ లో ఆయనకి ఏదో 4 సీట్లు ఎప్పుడైనా గెలుద్దామని అక్కడైతే మనుషులు ఉన్నారని ఆయన నిన్న తిరిగాడు. ఇక్కడికి వస్తేనేమో ఫ్యాన్స్ మీద పడతారు, అక్కడైతే మీద పడుతుంది ఆయన మీద. ఓకే ఓకే, ఆ చర్చ దాని మీద కాదు కదా. రైట్. కృష్ణరాజు గారు మాట్లాడండి. కేసర్ గారు, ముందుగా మీకు అలాగే అందరికీ కూడా నమస్కారం అండి. ఈ బొడమేరు బోట్లు బాబు గారు ఈ ప్రహాసానికి సంబంధించి సీరియల్ కథలాగా ఉందా? సీరియల్ కథలాగా ఉందా? టీవీ సీరియల్. ఈ ప్రహాసానికి సంబంధించి నాలాంటి సామాన్య జీవులకు సప్త సందేహాలు, 7 సందేహాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ బోట్ల ఎపిసోడ్ అనేది చాలా తీవ్రమైన చర్యే, కానీ అసలు దీని వెనక ఎవరున్నారు, కారణాలు ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి, ఎవరినైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఈ సప్త సందేహాల్లో మాలాంటి బడుగు జీవులకు సామాన్యులకు ఉన్న మొట్టమొదటి సందేహం ఏంటంటే, మొదటి నుంచి కూడా 5 బోట్లు వచ్చి ఢీకొన్నాయని చెప్తున్నారండి. ఈ 5 బోట్లలో 3 బోట్లు మాత్రమే ప్రస్తుతానికి తేల్చారు. ఆ 3 బోట్లను ఆధారంగా చేసుకుని కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. అయితే మిగిలిన 2 బోట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మునిగాయి, ఎక్కడికి పోయాయి అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? నిజానికి బోట్లు మునిగిపోతే, ఇది కృష్ణానది బరాజ్ దాటుకుని వెళ్ళిపోయినండి. ఈ బోట్లు వెళ్ళిపోతే, మునిగిపోతే ఇప్పుడు ఏమైందండి, మీకు ప్రవాహం తగ్గింది, నీటి మట్టం కూడా కాస్త తగ్గింది. అయితే అవి ఖచ్చితంగా వాటి జాడ తెలియాలి. ఇప్పటి వరకు కూడా వాటి జాడ ఎందుకు తెలుసుకోలేదు? దీని వెనక ఏదైనా మర్మం గాని మిస్టరీ గాని ఉందా అనే అపోహలు, అనుమానాలు సామాన్యులకు వ్యక్తం అవుతున్నాయి. రెండోది, ఈ బోట్లు కొట్టుకుపోయాయని చెప్పి, అంటే ఈ 2 బోట్లు మాయే అని చెప్పి ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి చెప్పారా లేదా అనేది కూడా అధికార యంత్రాంగం, పోలీసులు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ ఈ బోట్లు వేరే రాజకీయ పార్టీకి చెందిన వారివైతే అవి వీరు ఈ పోలీసులు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బోటులు వెంటనే అన్వేషించి అవి ఎవరివో కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన బోట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయా లేదా అన్న విషయం తెలియదు. ఎందుకంటే ఇలా కొట్టుకుపోయిన బోట్లలో ఒకటి టూరిజం బోట్ కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాల్ని దర్యాప్తు చేసే సంస్థలు వాస్తవాలు ప్రజలకు వివరించాలి. నాలుగోదండి, వీటికి వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తూ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. సరే, అయితే నిజానికి ఇటువంటి భారీ స్థాయిలో కుట్రలు పన్నే వాళ్ళు ఇంత అమాయకులు ఇది మనం గమనించాలి. ఇది అంటే ఇంత రాష్ట్రానికి విపత్తి తెచ్చే ఇంత భారీ స్థాయిలో కుట్రలు చేసేవాళ్ళు ఇంత అమాయకుల. తమ బోట్లు అంటే తమ వైసీపీ రంగులు వేసుకుని రిజిస్ట్రేషన్ నంబర్లు అండి, వాటికున్న రిజిస్ట్రేషన్ నంబర్ కూడా APIVM FB22, APIVM FB23, APIVM FB0017 ఈ బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు అండి. అది ఎవరికైనా తెలిసిపోతాయి. అవి ఆ రిజిస్ట్రేషన్ నంబర్లు రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి అంటే ఈ కుట్రలు చేసేవాళ్ళు అమాయకులు అనమాట. తమ బోట్లను తమ నంబర్లు తాము రిజిస్టర్ చేసుకున్న నంబర్లతో ఉన్న బోట్లను, దానికి వైసీపీ రంగులతో ఉన్న బోట్లను వారందరూ వారే వదిలేశారనమాట. అంటే వాళ్ళ అమాయకులు. కానీ నేను అక్కడ కంటెస్ట్ ఏంటంటే, నిజంగా ఇంత కుట్రలు చేసే వాళ్ళైతే ఈ బోట్లకు వాళ్ళు
ఏ బీజేపీ ఎంబలమో చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ పోస్టర్ లో పెట్టి స్టిక్కర్ లో పెట్టి వదిలేచ్చు కదా వాళ్ళు జనం మిస్టేక్ చేయడానికి. అలా ఎందుకు చేయలేకపోయారు అంటే ఏం చేసిందంటే కుట్రదారులు పిచ్చి అమాయకులు, వాళ్ళకేం తెలియదు పాపం వాళ్ళకి. అది అట్లా బోట్లు వదిలేసి దొరికిపోవాలి, అరెస్ట్ అయిపోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఇది ఒకటండి. తర్వాత ఇక్కడ ఏమన్నా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి బోట్లు వదిలేసి ఉంటారు అనేది ప్రభుత్వ వాదన, ఓకే అని అధికార పక్షం అంటుంది. కానీ అలాగే ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి ఎవరైనా ఎలాగ చేశారా? ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి చేశారని చెప్పి అన్నారు. అలాగే ప్రతిపక్షాన్ని కూడా ఇరుకుని పెట్టడానికి ఎవరైనా ఎలాగ చేశారా అనేది కూడా మనం గమనించాలి అనే ఈ దర్యాప్తులో అది కూడా భాగం కావాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది, గత 2.5 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, హత్యలు, అరాచకాలు చూస్తూ ఉంటే ఈ బోట్ల కుట్ర వెనకాల సంఘటన వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు సామాన్యులకు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రత్యర్థుల మీద నెపాన్ని నెట్టివేసే సంఘటన అనేకానేకం జరిగాయండి. రెండోది ఏంటంటే గత 2.5 నెలలుగా వైసీపీ వాళ్ళ మీద అనేకానేక దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, గృహదన్నాలు చేస్తున్నారు, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని వైసీపీ మీద కుట్రలు పనడానికి ఎవరైనా ఇటువంటి పని చేశారని చెప్పి అనేది కూడా వాళ్ళు పోలీసు వారు లేకపోతే అధికార యంత్రాంగం దీని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి. ఒకవేళ ఎవరైనా అరాచకవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడి నెపాన్ని వైసీపీ మీద నెట్టాలని భావిస్తే ఆ విషయాన్ని పోలీసు దర్యాప్తు చేయాలని చెప్పనుకున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు అనేది చాలా కీలకమైందండి. అది అసలు ఎందుకంటే అసలు ఈ బోట్లు ఎప్పుడు వదిలేశారండి? 2వ తారీఖు అంటే 1వ తారీఖు అర్ధరాత్రి వదిలేశారని చెప్పి అంటున్నారు. అయితే అప్పటికి ప్రమాద హెచ్చరికలు ఎవరైనా జారీ చేశారా ఎవరు బోట్ల యజమానులకి? ఎందుకంటే మీకు సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దు అని చెప్పి దాదాపు 48 గంటల నుంచి ఇంకా ముందుగా మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారండి. అలాగే వరద పెరుగుతున్న ప్రాంతాల్లో మీరు ఎవరో కూడా వరదల్లోకి వెళ్ళవద్దు, రోడ్ల మీద తిరగవద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే కృష్ణా బరాజ్కి నీళ్లు వస్తున్నాయి అని చెప్తే బోట్ల యజమానులు కాదు కృష్ణరాజు గారు, మీరు మొత్తం దాని చుట్టూ తిప్పుతున్నారు. కానీ మొత్తం వరద ఫెయిల్యూర్స్ని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడానికి కూడా ఇట్లా చెప్పొచ్చు కదా. ఒక సీఎం గారు పోలీస్ ఎంక్వైరీ ఏంటో జరగకుండానే, తెలియకుండానే, చూడకుండానే డైరెక్ట్గా బంధువులు అన్నంత మాత్రాన ఆరోపిస్తారా? మరి కోమటి జయరామ్కి కూడా బంధువే, సల్సిల్రామ్కి బంధువో కాదో నాకు తెలియదు, కానీ బంధువు అని వీళ్ళు పనిగట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నారు మిగతా వ్యక్తులు, మరి మిగతా మీడియాలు కానీ ఇవన్నీ కూడా. అంత తెలుగుదేశం వాళ్ళ కాదా లేదా వైసీపీ వాళ్ళ అనేది కాదు కదా ఇష్యూ. ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు తెలుసో తెలియకో ఒక వాస్తవం చెప్పాడు. వాళ్ళు గట్టి చైన్లు వీటిని కట్టకుండా ప్లాస్టిక్ తాడుతో కట్టడం వల్ల వాళ్ళు ఇంతగా వరద ఊహించి ఉండకపోవటం వల్ల జరిగి ఉంటుంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. దీనికి వైసీపీ మీద బురద చల్లి ఏదో రకంగా వరద బాధితులకి వచ్చిన సమస్యలను బయటపడటం కోసం ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ రకమైనటువంటి నీచ ప్రచారాలు చేయవచ్చా? ఇది మొత్తం ఒకవేళ నిజంగా కుట్ర ఉంటే అది ప్రభుత్వం ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమయ్యారు? 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కొట్టుకొస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఇంటి పక్కనే నది కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ఇంత 74 ఏళ్ల వయసులో ఇలాంటివి చేయడం ధర్మమా అన్నదే నా ప్రశ్న. సార్ దీనికి సంబంధించి అనుమానాలైతే అనేకం ఉన్నాయండి. దాంట్లో ఒకటి, ఈ అధికార యంత్రాంగం బోటు యజమానులకి ఎవరికి కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ బోటు యజమానులు మాత్రం తెలిసిపోయిందంట, ముందుగానే తెలిసిపోతే ఆ అవతల నుంచి తీసుకొచ్చి ఈ దుర్గా నది వైపు, ఇబ్రహీంపట్నం వైపు తరలించేశారంట. అంటే ఇవన్నీ కూడా చూస్తామంటే కాకమ్మ కథల్లాగానే కనిపిస్తున్నాయి. రెండోది అంటే నేను నిన్న కొంతమంది బోటు యజమానులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వీటికి ఉండే లంగర్లు చిన్నవేనండి, ఒక్కొక్కటి 100 కేజీలు మించి లంగర్లు ఉండవు. రెండోది బోట్లు అనేవి ఈ మన ప్లాస్టిక్ తాళ్ళతో కట్టడం అనేది ఎప్పుడు చేస్తున్నాయి, వాళ్ళకి కొత్తగా కట్టడం కాదు మేము అది. మూడోది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లంగర్లు పని చేయవండి. గతంలో కూడా అనేక బోట్లు ఇట్లాగా కొట్టుకుపోయాయి, వాటిని మళ్ళీ మేము తిరిగి తెచ్చుకున్నాము అని చెప్పి అనేది వాళ్ళ అభిప్రాయం అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అధికార యంత్రాంగం కూడా మీరు చేయండి, మీరు దర్యాప్తు చేయండి, కానీ
మీరు ఒక కోణంలో కాకుండా రెండవ కోణం నుంచి కూడా మీరు దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు బయటపడవు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు సీఎం చెప్పిన తర్వాత ఇంకో కోణంలోకి వెళ్ళే పరిస్థితి ఈరోజు పోలీసుల వ్యవస్థలో ఉందా? ఏదో మరీ కాకపోతే వాళ్ళు తెలియజేసిన వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసి బయటపడతారు. రైట్. వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. వెంకటేశ్వరరావు హలో. పెంటపాడు, సారీ, వెస్ట్ గోదావరి నుంచి వెంకటేశ్వరరావు లేదా? రాజేష్ విజయవాడ నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అంత జరిగాక కూడా ఇంకా వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏడుతున్నారంటే ఇంకేం చెప్పాలి సార్ వాళ్ళు అసలు? అవును, మగోడు మాట్లాడినా బాగానే ఉండు సార్. ఆ ముఖ్యమంత్రి మగోడ కాదనేది కూడా అర్థం కాదు. అట్లా పదాలు వాడొద్దు దయచేసి. నో విత్డ్రా చేసుకోండి, సారీ చెప్పండి. అట్లాంటి పదాలు వాడొద్దు. ధైర్యం ఆయన గట్టిగా మాట్లాడే వాస్తవాలు చెప్పాలని అడగాలి తప్ప అట్లాంటి తప్పు మాటలు మాట్లాడాలి. మీరు సారీ చెప్పండి, లేకపోతే నేను సారీ చెప్తా. తప్పు అట్లా ఇవాళ ఒక్కరోజు కదా సార్, ఇప్పటి వరకు చూసిన వాటిలో ఏనాడైనా నిజాలు చెప్పినా సార్ ముఖ్యమంత్రి? అది అడగండి, తప్పేం కాదు. నిజాలు చెప్పారా లేదా, కుట్రలు చేయగలుగుతారా అని ఒకరు చెప్పిండా? అవును, ఏనాడు లేదు. వాళ్ళు కొత్తగా ఉన్నా మరి నిజాలు చెప్తారా ఏంటి సార్? అంతేనంటారా? అలాంటి ఏం చెప్పడు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అవును, మీకేమనిపించింది? అది వరద బాధితుల నుంచి అడగండి, ముందు ఆయన ఏరియాలో ఉంటారు అడగండి. మీరు ఏరియాలో ఉంటారా అని బాజీ గారు అడుగుతున్నారు. వెంకటేశ్వర రాజేష్ గారు సింగ్ నగర్ లో ఉంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? వద్దులేదు సార్, చెప్పాల్సిన చూస్తూనే ఉన్నారు అందరూ. లేదు, బ్రహ్మాండంగా. అసలు మీరంతా చాలా ధైర్యంగా ఉన్నారని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. అయితే అయిందిలే, పోతే పోయినలే. లేదులేండి, ఎంత చండాలంగా ఉందంటే మా నోటితో మేము చెప్పుకోలేము. అంతేనా? మా నోటితో. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాయి, మొత్తం కోలుకున్నారు, అసలు వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవన్నట్టు మాట రాస్తున్నాయి. వాళ్ళదేముంది లేదు సార్, వాళ్ళదేముంది, చెప్తే అది ఊపుతా ఉంటారు, ఇది రాయమంటే అది రాస్తుంటారు లేదు సార్, అంతే. ఓకే, రైట్. మరొకరు సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. అది సింగనగర్ ఏనంటే చూడండి అక్కడంతా ఎట్లా ఉందో పరిస్థితి. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి. సుధాకర్ గారు నమస్కారం. గోమేన్ గారు, మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న ప్రధానంగా నడుస్తుంది. ఒక సీఎం స్థాయి అని చెప్పేసి మీరు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో ఒక చిత్తూరులో అనుకుంటాను మేయర్ భర్తని ఒక అతను చంపేశాడు. మన మేనలుడు పోయాన మేనలుడు. ఆనాడు ఒక బోండా ఆ ఉమా మహేశ్వరరావు అనబడే వ్యక్తి వెంటనే ఏ మాత్రం లేదు, ఏ మాత్రం ఆరా తీయడం లేదు, ఇది వైసీపీ వాళ్ళ పని అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. మరి అతను ఒక భూమి కబ్జా చేసి ఒక చిన్న పాప చచ్చిపోతున్నాను, నేను నా భూమి నాకు ఇచ్చేస్తే నేను అమ్ముకుని మా నాన్న వదిలేశాడు మమ్మల్ని, మేము అమ్ముకుని నేను వైద్యం చేయించుకోవాలంటే ఆ భూమి విషయం ఇప్పటికి కూడా వదలలేదండి అతను. ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప నిబద్ధత కలిగిన నాయకులు ఆ పార్టీలోనే ఉన్నారు. అంచేత సీఎం స్థాయి అంటున్నారు కాబట్టి ఒక మాట అండి, ఇప్పుడు ఎక్కడ ఇది మన చిత్తూరులో ఎక్కడో ఈ కాగితాలు ఏవో తగలడిపోయినాయి అంటే బీజేపీని ఇమీడియట్ గా మీరు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి వ్యక్తి ఇక్కడ వైజాగ్ లో ఆ పరవాడ ఏరియాలో అనుకుంటాను అంత పెద్ద ప్రమాదం జరిగి ఇంత ఘోరంగా అంతమంది చనిపోతే కనీసం వారం తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవండి. సీఎం